హాయ్! నమస్తే అందరికీ. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆయిలేసుకొని, నేను చూపించిన గోంగూరకి ఒక 20 ఎండుమిర్చి సరిపోతాయి. ఒక గడ్డ వెల్లుల్లి మొత్తం పొట్టు తీసి వేసుకోవాలి. ఒక చెంచా ధనియాలు, ప్యాన్‌లో ఆయిలేసుకొని ఆ ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొద్దిగానే మెంతులు అన్నీ మంచిగా వేయించుకోవాలి. స్మెల్ మంచిగొస్తే అదొక ప్లేట్‌లో తీసుకొని, మళ్ళీ ఆయిలేసుకొని అదే ప్యాన్‌లో గోంగూర వేయించుకోవాలి. తొందరగానే వేగిపోతది ఇట్లాగా. వేయించిన తర్వాత మనం ఎండుమిర్చిది ఫస్ట్ గ్రైండర్ పట్టుకోవాలనమాట. దాని తర్వాత ఇది తీసేసి ఒక గిన్నెలోకి మళ్ళీ గోంగూర వేసి, మళ్ళీ ఒక 2 రెబ్బలు చింతపండు, కొద్దిగా సాల్ట్ మళ్ళీ ఇది యేసుకొని ఒక్కటేసారి తిప్పుకోండి. కచ్చా పక్కాగా రోట్లో నూరినట్టు అవుతది. మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు యేసుకుంటే యమ్మీ యమ్మీ గోంగూర పచ్చడి